వీళ్ళందరూ కూడా సత్తెనపల్లి, కదకూరపాడు, మార్చర్ల తెలుగు యువత. మీరు ఎక్కడ నగరికల్ మండలం అధ్యక్షుడు తెలుగు యువత రాలేదు సార్. అతనికి మరి ఎవరు వచ్చారు? మన కుర్రోళ్ళు వచ్చారు, నియోజకవర్గ కమిటీ వాళ్ళు వచ్చారు. నాకు కావాల్సింది ఇప్పుడు 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 మార్చర్లకి ఈయన హెడ్ కదా, నియోజకవర్గ అధ్యక్షుడు మీరు కదా, కదకూరపాడు మీ ముగ్గురు కదా. మీరు ముగ్గురితో కూర్చోండి. మనకు కావాల్సింది ఏంటంటే మీ వైపు నుంచి ఈ కమిటీలో ఉన్నాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ తెలుగు యువత కింద నాకు తెలిసి బాగానే మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి ఒక 200 మంది పూర్వాలని మీరు పోగేసి కొద్దిగా డీసెంట్గా, కొద్దిగా నీట్గా ప్రజెంట్ కూర్చున్న వాళ్ళు తీసుకొస్తాం దగ్గరికి. మన వాళ్ళు వచ్చి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగు యువత అంటే దేనికి ఉపయోగిస్తారని అంటే బైక్ ర్యాలీకి వాటికి వీటికి ఉపయోగిస్తాం. ఈ లాస్ట్ 1 మంత్ మనకు కావాల్సింది, మనకు కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయించాలని కోరుకుంటాం. వీళ్ళు వెళ్ళి చేయాలి. ప్రతి దానికి కనీసం 200 మంది కావాలి, 200 మంది కావాలి. ప్రతి నియోజకవర్గం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం 200 మంది కావాలి. మీరు దాన్ని 1 డేలో చేస్తారా, 2 డేలో చేస్తారా? మీరు పోగేసి వాళ్ళందరినీ పెంచి పెడితే ఒక నియోజకవర్గం జరగాలంటే కనీసం 10 డేస్ ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 9 దాకా 5 అవర్స్ చేస్తే 10 డేస్లో మొత్తం నియోజకవర్గం కవర్ చేయొచ్చు. నియోజకవర్గం కవర్ చేయడం అంటే పేపర్ బాయ్ లాగా ఇసేసి రావడం కాదు. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి రావాలి. దానికి ముందే మీరు వెళ్ళే ముందే ఆ విలేజ్లో ఉన్న నాయకులకి అందరికీ చెప్తాం, వీళ్ళు వస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి వస్తున్నారని మనం ముందే చెప్తాం. వాళ్ళ ఆధ్వర్యంలోనే మీరు చేతులు కానీ వాళ్ళు తెలియకుండా చేయకూడదు, ఎమ్మెల్యేకి తెలియకుండా వాళ్ళందరికీ చెప్తాం. అయితే ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరగాలంటే కనీసం 200 మంది కావాలి తెలుగు. వాళ్ళని కొద్దిగా మీరు రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారా, అవతల 3-4 రోజుల్లో మీరు పోగేసి మీ నియోజకవర్గంలోనే మీటింగ్ పెట్టండి. నేను వస్తాను, తను వస్తారు, ఇంకొక వస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం తీసుకెళ్ళాలి. మన దగ్గర బుక్లెట్స్ పార్టీ వైపు నుంచి ఇవ్వాల్సిన పాంప్లెట్స్, సూపర్ 6 ఉన్నాయి కదా. దాని తర్వాత బీసీ మేనిఫెస్టో కూడా ఉంది, అది కూడా తీసుకెళ్ళాలి. ఇంకా దాని తర్వాత మన పార్లమెంట్కి సంబంధించిన మేనిఫెస్టో, ఈ 3 కూడా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇది మనం చేయాల్సింది. దానికి ఏం పెద్ద కష్టమైంది కాదు, చేసాం ఆల్రెడీ.